హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బోటి దోసకాయ కూర ఎలా వండుకుందో చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని బాటి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. నీసు కూరలో ఆయిల్ బాగానే పడుతుంది, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు దాంట్లో కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా పెద్దగా మూడు. ఇది ఆనియన్స్ టమాటా కలిపి గ్రైండ్ చేసుకున్నా, గ్రేవీ ఎక్కువ రావాలని. ఇవి 1/2 kg దోసకాయ ముక్కలు, 1/2 కిలో ఉంటాయి. ఇవి ఇలాగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బోటి ఇలాగా శుభ్రం చేసుకొని ఉడికించి పసుపు ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇది కొంచెం బాగా యాగనిద్దాం. ఇది బాగా యాగాలి. ఇది బాగా వేస్తుంది. నేను ఆనియన్స్ వేయిపోయినాయి. దీంట్లోకి దోసకాయ ముక్కలు వేస్తాను. కొంచెం కల్లుప్పు వేసుకున్నాం, మగ్గిపోతాయి దోసకాయలు వేసుకున్నాం. కలుపుకొని పక్కన కాసేపు మగ్గనిద్దాం. దోసకాయని బాగా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. ఇలా నూనె బాగా తేలింది కదా, దోసకాయలు మగ్గాయి. దీంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న బోటీని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పసుపు వేసుకుందాం 1 స్పూను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గింది. ఇప్పుడు ఇది కూడా మగ్గిపోయింది. చూసారుగా, నాకు ఎక్కువగా ఉంది, తగ్గించారా, వాటర్ అంతా ఇంకిపోయింది. దీంట్లోకి ఇందాక కోసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇది మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను కదా, ఇది కూడా వేసుకున్నాం. దీంట్లో వేగిపోతూ ఉంటుంది, మెత్తగా అయిపోతుంది. మెత్తగా పేస్ట్ వేసుకుంటే దీంట్లోనే ఇలా మగ్గిపోయింది. ఇది వేసుకోవడం ఏంటంటే కొంచెం ఎక్కువ గ్రేవీ వచ్చింది. ఆనియన్స్ ఎక్కువ వేసాను, టమాటాలు 1-2 పీసులు వేసాను అంతే. కలిపేసుకొని నేను ఒకసారి మూత పెట్టుకున్నా. ఇప్పుడు మూత పెట్టుకున్నా. బాగా మగ్గింది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2-3 స్పూన్లు పడుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బాగా మగ్గింది అది కూడా. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల దాకా పడుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు బాగా మగ్గింది. దీంట్లోకి ఒక లోట, చిన్న లోటతో వాటర్ పోసుకోవాలి. హైలో పెట్టుకుందాం. దీంట్లోకి కొంచెం ఉప్పు, అంటే మన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు. దీంట్లో కొత్తిమీర తరుక్కొని ఇందా పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు తీద్దాం. మూత ఓపెన్ చేసాక ఇది బాగానే మగ్గింది. ఇందాక మనం ధనియాలు, చెక్క, లవంగాయ, కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం, యాలకులు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడి దీంట్లో వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి పడింది. ఇలా దగ్గరగా ఉడకాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఆయిల్ మొత్తం తేలింది. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.